ఈ స్కూల్ కి హెడ్ మాస్టర్ని. నేను ఎంతమందికి చదువు చెప్పాను. కొంతమంది బాగుపడ్డారు, ఇంకొంతమంది బలహీనపడ్డారు. బాగుపడ్డే వాళ్ళ రోజా గారు ఆవిడ ఇంగ్లీష్ ఎరగదీస్తుంది. అందుకే నా స్కూల్లో ఆవిడకి తెలుగు మేడం గా పోస్ట్ ఇచ్చా. అనిల్ రావిపూడి అనే వ్యక్తి ఉన్నాడు. ఫిజికల్ సైన్స్ రఫ్ ఆడిస్తాడు. అందుకే నా స్కూల్లో ఆయనకి పీటీ మాస్టర్ గా పోస్ట్ ఇచ్చా. ఇంకా మన శ్రీకాంత్ గారు సైన్స్ సబ్జెక్ట్ లో పెట్టింది పేరు. అందుకే నా స్కూల్ ఆయనకి లైబ్రరీలో పేరు రామని లైబ్రరీని పోస్ట్ ఇచ్చా. ఇంకా మన ధనియాలు ఆవిడ అన్ని సబ్జెక్టులు దుమ్ము దులిపేస్తుంది. అందుకే నా స్కూల్లో ఆవిడకి ఆయమ్మ పోస్ట్ ఇచ్చా. వీళ్ళందరినీ ఎలాగోలా సెట్ చేసే గాని ఒక్కడున్నాడు. వాడు ఎంత ఎదవంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు అర్థమవుతుంది, మీరే చూడండి. నువ్వు రోజు స్కూల్ కి లేట్ వస్తున్నావంటే ఎందుకురా? నేను స్కూల్ కి లేట్ గా రావడం లేదు సార్. నేను రాకముందే స్కూల్ తొందరగా ఓపెన్ చేస్తున్నారు. అదేంటో అర్థం కావడం లేదు. దాన్ని లేట్ అంటారా? నీ ప్లాన్స్ ఏంట్రా? లంచ్ చేయడం సార్. నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంట్రా? చేయడం సార్. నిన్ను ఎలా కదరా మీ నాన్న చెప్పాల్సిందే. సార్ ఆ పని మాత్రం చేయకండి. కమలాసన్ నువ్వేంట్రా మీ నాన్న అంటే అంత భయపడుతున్నా? నేను చదువుకోలేదని మా నాన్నకి తెలిస్తే నా పని అంతే సార్. ఇప్పుడే మీ నాన్నకి ఫోన్ చేస్తా. ఇప్పుడే. ప్లీజ్ సార్. హలో సార్, నేను స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నా సార్. వరస్ట్ స్టూడెంట్ సార్ మీ అబ్బాయి. సార్ పేరెంట్స్ మీటింగ్ ఉంది, కమ్ ఫాస్ట్లీ సార్. ఎంత బాగా చదివించాలనుకున్నారు నిన్ను? నాకన్నా ఎక్కువ చదువుకోవాలనుకున్నావు. చదువుల సరస్వతి తల్లి ఉన్న ఇల్లు రామంది. అలాంటి ఇంట్లో నువ్వెలా రాసలా? నాకన్నా గొప్పడు ఎప్పుడు అవుతారా? పిహెచ్డి. బాగా చదివి గొప్పడు అయ్యావా? ఎస్ సార్, పిహెచ్డి. మీరు ఎప్పుడు పిహెచ్డి చదివారు సార్? ఈ ఎదవకి చదువు చెప్పింది కూడా నేనే. ఈడంటే ఇలా ఉన్నాడు అనుకున్నా. తమరి కొడుకా? నేను చూసిన వరస్ట్ టాప్ 10 నీ కొడుకే. వండుతున్నట్టుంది. మా అబ్బాయి ఏం చేశాడు చెప్పండి? బాగా గట్టిగానే అడుగుతున్నావే. తెలుగు మేడం రోజా గారికి వార్నింగ్ ఇచ్చాడు. దీనికేమంటావు? వాడు నా కొడుకు. ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఎందుకురా? అందరికీ వార్నింగ్ ఇచ్చి ఆవిడకే వార్నింగ్ ఇచ్చాడంటే నా కొడుకు. అనిల్ రాపడి గారిని కొరికాడు వీడు. దీనికేమంటావు? మరి నేను అందరినీ కొలికేస్తా అన్నప్పుడు లేదా? మా ఓడు కొరికాడంటే నా కొడుకు. మీరిద్దరికి దండం పెడతాన్రా. మీరిద్దరు నా దగ్గర చదువుకున్నాకని చెప్పకండ్రా. మా స్కూల్లో వచ్చే గుడ్ల కన్నా వాడి ఎగ్జామ్ లో వచ్చే గుడ్లు ఎక్కువస్తున్నారా? ఏంట్రా ఒక్కసారి కూడా ఇంటికి తీసుకురావట్లేదు ఏంటి సార్? మరి అన్ని గుడ్లు ఏం చేస్తున్నారా? గుడ్లు అంటే కోడిగుడ్లు కాదరా, వాడి ఎగ్జామ్ లో వచ్చే కుండు సున్నాలు. ఎగ్జామ్ లో జీరోస్ వస్తున్నాయి నీకు? ఏదైనా జీరో నుంచే కన్నా స్టార్ట్ చేసేది. అలా స్టార్ట్ చేశారు. వీళ్ళమ్మ తింటున్నారు. సూపర్ రా, కరెక్ట్ సార్. జీరోతోనే మొదలెట్టాలి. ఇదే పనికి మాలిన వాడని వీళ్ళ నాన్నని పిలిస్తే వీళ్ళ నాన్న ఇంకా పనికి మాలినవాడు. మన గురించి చెప్పాలంటే ఇదే కరెక్ట్. సార్ మీరైనా సరే మా ఊడు ముందు ఇన్సల్ట్ చేస్తున్నారు. ప్లీజ్ నువ్వు గోడకు చీరా. ఇక్కడ అసలు గోడే లేదు కదా సార్. గోడ ఉందనుకునేరా. గోడ కుర్చీ. అబ్బా నిన్ను ఇట్రా. నీకు ఈ రోజు ఇచ్చే పనిష్మెంట్ అంటే నువ్వు ఇలాగే ఉండి జడ్జిమెంట్ అడుగురా. గోడకు వచ్చేసి జడ్జిమెంట్ అడగాల? అడుగుతావు లేదంటే తొడపాసం పెట్టాలా? అడుగుతాలే, ఆగండి. జడ్జిమెంట్ వాళ్ళు కొంచెం త్వరగా ఫినిష్ చేయరా. ఫస్ట్ టైం అడగాల్సి వస్తుంది. లెట్ మీ స్టార్ట్ విత్ అనిల్ సార్. ముందుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి సార్ బంజారాహిల్స్ గురుగారు జూబ్లీస్ మధ్యలో కిట్టి జడ్జిమెంట్ చెప్పండి. అదే చెప్తున్నానమ్మా. ఈ డ్రామా జూనియర్ సీజన్ 9 కి జడ్జిలుగా వ్యవహరిస్తున్నటువంటి రోజా గారికి. గురుగారు సార్. అలాగే పార్టిసిపేట్ చేస్తున్న కిడ్స్ అందరూ పేరున మాట్లాడుకోవాల్సి వస్తే పేరు అవుతూ హలో గురుగారు స్కిట్ గురించి చెప్పండి అంటే మీరు మరీ వెర్రి పుష్పంలా మాట్లాడుతున్నారండి. పేరున మాట్లాడుకోవాల్సి వస్తే గురుగారు నా వల్ల కావట్లేదు ఎక్కువసేపు. ఇకపోతే నేను పోయేటట్టున్నా. డ్రామా జూనియర్స్ 9 సీజన్ కి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి సుధీర్ గురించి మాట్లాడుకోవాలి. నా గురించి అసలు మాట్లాడొద్దు. ఎంతో కష్టపడి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాడు. సార్
తన కాళ్ళ మీద 2 కాళ్ళ మీద నిలబడి ముందుకెళ్ళాడు. కష్టపడుతున్నాడు, ఇంకా కష్టపడుతున్నారు సార్ మీరు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. తన 2 కాళ్ళ మీద పరిగెత్తుకుంటూ తన కెరీర్ లో ముందుకెళ్ళాడు. ఇప్పుడు 2 కాళ్ళు ఉండేటట్లేవు దీనివల్ల. స్కిట్ జడ్జిమెంట్ చెప్పండి సార్, ఇదేదో అయ్యేటట్లేదు ఇది. సరే, స్కూల్ మాస్టర్ స్కిట్ చాలా బాగుంది, ఇద్దరు బాగా చేశారు. బాగుంది, ఓవరాల్ గా స్కిట్ బాగుంది. స్కిట్ లో అన్నిటికంటే ఏం బాగుందంటే, వద్దు స్కిట్ బాగుంది కదా చాలు. లేదు, స్కిట్ లో అన్నిటికంటే ఏం బాగుందంటే శ్రీకాంత్ అన్న డ్రామా జూనియర్స్ ఒకటో సీజన్ నేను ఇంకా కంప్లీట్ అవ్వలేదు సార్. నా బంగారు కొండ, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందిరా. గురుగారు ఇదేంటి ఏదో ప్రసంగం ఇస్తున్నారా మీరు? జడ్జిమెంట్ సార్ ఇవ్వాల్సింది మీరు. సిటీలోనే ఉన్నారా? లాస్ట్ వీక్ బయటకు వెళ్ళారు. లాస్ట్ వీక్ సిటీలో లేను నేను. హలో మీరు ఏమన్నా ఉంటే తర్వాత ఫోన్ చేసి మాట్లాడుకోండి. ఇగో ఫ్యామిలీతో బయటకు వెళ్ళాను. మీరు ఫోన్ చేసి మాట్లాడుకోండి ప్లీజ్ దయచేసి. అవును నీళ్ళు మర్చిపోయాను, స్టార్ట్ అయిపోయిందా మన సినిమా? అయిపోయింది సార్, 5 days షూటింగ్. వెంకటేష్ గారు ఎంట్రీ ఇచ్చి, వెంకటేష్ గారు రేపు 3rd ఎంటర్ అవుతున్నారండి. ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు ఎంట్రీ అయిపోయారుగా. కళ్యాణ్ రామ్ తేజ్ సాంగ్ కూడా మీరు ఫినిష్ నాకు స్పాట్ పెట్టొద్దు. రోజా గారు స్కిట్ గురించి చెప్పే ముందు మనం స్నాక్స్ గురించి మాట్లాడుకుందాం. స్నాక్స్ గురించి ఈ రోజు ఏం స్నాక్స్ తిందాం చెప్పు. ఈ రోజు ఈవినింగ్ బన్ మస్కా పక్కా వస్తుంది. విత్ టీ. నన్ను తినండి. ఏమండి మీరు తర్వాత మాట్లాడుకోండి, మీకు ఫోన్ నెంబర్ ఉన్నా కదా ఒకరి దగ్గర ఒకరి. లంచ్ కి మ్యాంగోస్ తెస్తున్నారు శ్రీకాంత్ గారు. వండర్ఫుల్ మ్యాంగోస్, సీజన్ అయిపోయకూడదు, బెస్ట్ మ్యాంగోస్ తింటున్నారు. Wow. ఏమండి ప్లీజ్ జడ్జెస్. మొన్న బాబు బర్త్డే అండి 3 days బ్యాక్. బాగా జరిగింది. ఏమండి బర్త్డే వీడియోలు పంపిస్తారు కావాలంటే మేడం, అవన్నీ చూసుకోండి కావాలంటే. కేక్ ఎక్కడ ఆర్డర్ చేశారు? కేక్ ఎక్కడ ఆర్డర్ చేశారు? మా ఇంట్లో నుంచి కొంచెం వదిలేసేయండి సార్. ఏమండి రోజా గారు ప్రణీత్ మాస్టర్ గా భలే చేసావురా. థ్యాంక్ యూ అండ్ ఇలాంటి వాళ్ళని వేగాలంటే చాలా కష్టం. వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడో అంతకు మించి ఉన్నాడు కొడుకు. ఈ గోడ కుర్చీగా తలకిందులుగా నించోబెట్టాల. విన్నానన్నా నిన్నే అన్నా. నువ్వు కరెక్ట్ కొంటే వాడు కరెక్ట్ కొంటాడు. వాడు నిన్ను చూసి చెడిపోయాడు. నీ కొడుకు జడ్జిమెంట్ ముగించే ముందు సార్ సుధీర్ ఫిట్నెస్ గురించి మనం మాట్లాడుకోవాలి. సార్ ఒక మనిషి 2 కాళ్ళ మీద నిలబడటం మనం చూసాం, కానీ ఒంటి కాళ్ళ మీద కూడా పావుగంట నుంచి అలా నుంచోవడం అనేది నిజంగా ఎక్కడ వర్కౌట్ చేస్తావు సార్, సుధీర్? మీరు స్కిట్ లో లేనన్నారు కానీ జడ్జిమెంట్ లో 10 నిమిషాల పైనే మాట్లాడుతున్నారు మీరు, అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్, నా మీద కనికరించినందుకు చాలా చాలా థ్యాంక్స్. గురుగారు నువ్వు అలాగే ఒంటి కాలుతో వెళ్ళి నీ సీట్ లో కూర్చో. నేను అందరి గురించి మాట్లాడాను, సుధీర్ గురించి మాట్లాడటం వద్దు సార్. కిడ్స్ థ్యాంక్ యూ, ఇట్స్ రాక్ అండ్ రోల్ టైం.